కప్పు పల్లీలు ఇంకా డ్రై ఫ్రూట్స్ తోటి హెల్దీ స్నాక్ రెసిపీ చేసేద్దామా? పిల్లలైనా పెద్దలైనా మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఒక్కసారి తిన్నారంటే. ముందుగా ఒక కప్పు పల్లీలని మంటని లో ఫ్లేమ్ లోంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేయండి. అదే ప్యాన్ లో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అరకప్పు సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని వేసి మంచిగా వేయించుకొని పక్కకు తీసేయండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పల్లీలు తక్కువ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. ఇవి రెండు కలిపి 1.5 కప్పు వేసాం కాబట్టి 1.5 కప్పు వరకు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. 1/2 కప్పు వాటర్ వేసి బెల్లాన్ని లో ఫ్లేమ్ లోంచి ఒక 15 నిమిషాల పాటు కలుపుకొని వాటర్ లో వేసి చూస్తే పాకం అనేది ఇలా విరిగిపోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది. పాకం అలా వచ్చాక 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసి నెయ్యి రాసిన ప్లేట్ పైకి తీసుకొని నెయ్యి రాసిన కోలతోటి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి పలుచగా. పాకం పట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా ఒక్క చుక్క చేతి మీద పడిన అంటుకుపోతుంది. నాలా మాత్రం కాల్చుకోకండి. వేడి మీద కత్తితో ఘాట్లు పెట్టుకొని చల్లారిన తర్వాత చిన్నగా కత్తితో కదిలిస్తే వచ్చేస్తుందండి ఈజీగా. కాకపోతే స్టవ్ మీద కొద్దిసేపు వేడి చేయండి, వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.